రక్షణకర్త అయిన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచూ ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపావార్త కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం 20వ వచనం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, యుద్ధ దినమందు గుర్రములను రథములను ఆయుక్తపరచుడు కద్దు, కానీ రక్షణ యెహోవాదే అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఆయన వలన మాత్రమే ఈ భూమి మీద ఉండే ప్రతి మానవులకు రక్షణ కలుగుతుంది. ఆయన నామం వలన మాత్రమే ప్రతి మానవులకి సంపూర్ణమైన రక్షణ కలుగుతుంది. ఆయనే ఈ లోకంలో నుండి ప్రతి మానవాళికి రక్షణ అనుగ్రహించుటకై తండ్రి అయిన దేవుని వలన మన కొరకు పంపబడిన రక్షణ శృంగమై ఉన్నాడు. ప్రియులారా, ఈ లోకములో వ్యాధుల నుంచి కానీ, సాతాను చేతుల నుండి కానీ, శ్రమల నుండి కానీ, పాపము నుండి కానీ, నిత్య నరకాగ్ని అనే నిత్య శిక్ష నుండి కానీ మనల్ని తప్పించి అన్ని విధాలుగా, అన్ని విషయాలలో, అన్ని వైపులా మనకు సంపూర్ణమైన రక్షణ కలుగు చేయుటకు మన యేసుక్రీస్తే సరిపోయినవాడు. నిత్యముగా మీరు ఆయన వలన సంపూర్ణ రక్షణ పొందాలని క్రీస్తు ప్రేమను బట్టి కోరుకుంటున్నాను. అయితే దేవుని ప్రియులారా, ఎవరికి దేవుడు సంపూర్ణమైన రక్షణ ఇహమందు పరమందు ఆయన కలగచేస్తాడు అని వాక్యంలో చదివితే, క్రీస్తునందున దేవుని ప్రియులారా, ఎన్నో లేఖనాలు రాయబడి ఉన్నాయి. అయితే కొన్ని లేఖనములను బహుగా మనం పరిశీలించి ఆ వాక్యాలన్నీ జాగ్రత్తగా విని దానిని గైకొని దేవుని వలన సంపూర్ణమైన రక్షణను మనం పొందుకుందాముగాక. దేవుని ప్రియులారా, కీర్తనల గ్రంథం 12వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉన్నది. ఎవరైతే దేవుడు మాకు రక్షణ కలుగు చేయాలని కోరుకుని ఉంటారో వారికి రక్షణ కలుగు చేయుటకై ఆయన వెనువెంటనే లేచే దేవుడై ఉన్నాడు. మొట్టమొదటిగా మీరు చేయవలసిన ఒకే ఒక పని, దేవుని వలన మీకు సంపూర్ణ రక్షణ కలుగునట్లుగా ప్రభువా నాకు రక్షణ దయచేయము అని ఏ సమస్యలను బట్టైనా, ఏ ఇబ్బందులను బట్టైనా మీరు బాధపడుతూ ఆయన కోరుకుంటే ఆయన నిత్యముగా మీకు రక్షణ కలుగు చేసే దేవుడై ఉన్నాడు. రెండవదిగా, భక్తుడైన దావీదు ఇలాగా తన కీర్తనలో రాస్తున్నాడు. రాజు దేవుని యందు నమ్మిక ఉంచాడు గనుక అతనికి దేవుని వలన రక్షణ కలిగిను అని. ప్రియులారా, రెండవదిగా మనం క్రీస్తు యేసునందు నమ్మికుంచి విశ్వాసం ఉంచిన ఎడల మనకు రక్షణ కలుగుతుంది. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో పడినప్పటికీ ఎందుకు వారు నశించలేదు, ఎందుకు రక్షించబడ్డారు అంటే వారు వెంబడిస్తున్న దేవుడు వారిని అగ్నిగుండం నుంచి తప్పించి రక్షించకు సమర్థుడని వారు విశ్వసించి ఆ విశ్వాస పరీక్షలో నిలిచి ఆ విశ్వాస పరీక్షనందు విజయం పొంది రక్షణలోనికి వచ్చారు. అంత మాత్రమే కాక యెషయా గ్రంథంలో చదివితే 3వ మాటగా మనం ఎవరైతే రక్షణ పొందాలి అని దేవుని వలన రక్షణ అనుభవించాలి అనుకుంటారో వారు క్రీస్తు యేసు తట్టు చూచేవారై ఉండాలి. ప్రియులారా, ఎవరైతే ఆయన తట్టు చూస్తూ నిరీక్షణ కలిగిన వారే ఎదురు చూస్తుంటారో వారి వలన అట్టి వారికి దేవుడు సంపూర్ణ రక్షణ కలుగు చేయును. హెబ్రీ పత్రికలో 4వ మాటను మనం చదివితే ఆయనకు విధేయులైన వారందరికీ ఆయన రక్షణ కలగజేస్తాడంట. ప్రియులారా, తిరుగుబాటు కానీ, గర్వం కానీ, అహంకారం కానీ, లోబడిన మనస్సు ఎవరికైతే ఉంటుందో అట్టి వారు దేవుని వలన రక్షణ అనుభవించలేరు. కనుక మనము ఆయనకు విధేయులమై, ఆయన మాటకు విధేయులమై జీవించుచు ఆయన వలన సంపూర్ణ రక్షణ పొందేదము. కనుక మెట్టుకు ఈ మాటలు మనం అనుసరించి దేవుని వలన సంపూర్ణమైన రక్షణ అనుభవించి మహిమలో నిత్య ఆనందమును అనుభవించి ఆయనతో యుగయుగములు జీవించుదుముగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, కృపామయుడా, నీకు స్తోత్రం. ఈ దినమున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం. నీ వలన ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ప్రతి వ్యాధుల నుండి, రోగముల నుండి, సమస్యల నుండి, నిత్య నరకాగ్ని నుండి తప్పించబడి రక్షణ పొందాలని కోరుకుంటూ ఉండగా నీ రక్షణ అనుభవించుటకు చేయవలసిన ప్రతి కార్యం మా శరీరమందు, ఆత్మనందు పనిచేయుటకు సహాయం చేయమని, రక్షణ అనుభవించుటకు కృపనివ్వమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.